మహబూబ్ నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు విషాదానికి దారితీస్తాయి. భూత్పూర్ మండలం వెల్కిచెర్ల గ్రామంలో భర్త మందలించడంతో మనస్తాపానికి గురైన భార్య క్షణికావేశంలో ఘోర నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, తల్లి అక్కడికక్కడే మృతి చెందగా ఒక బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచెర్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పూర్తిగా సంచలనం రేపుతుంది. ప్రస్తుతానికి మనం ఎల్కిచెర్ల గ్రామంలో అయితే ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు, దాని తర్వాత కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతాలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముందుగా గతంలోనే గొర్రెలు ఇటువంటివన్నీ తెచ్చి చాలా వరకు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము. దాని తర్వాత ఇప్పటికిప్పుడు తమ పొలంలో బోరు వేయడం వద్దంటూ కూడా తన భర్తతో చెప్పిన నేపథ్యంలో భర్త వినకుండా పూర్తిగా పొలంలో బోరు వేయడానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయినా కూడా 350 ఫీట్ల వరకు కూడా ఆ పొలంలో బోరు వేసినా కూడా అక్కడ నీళ్లు పడకపోవడంతో ఒకసారిగా కూడా వద్దు అని చెప్పిన నేపథ్యంలో భర్త వినకపోవడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఒకసారిగా ముగ్గురు పిల్లలంతా తీసుకొని తమ పొలంలోని బావిలో దూకినట్టుగా కూడా తెలుస్తుంది. దూకిన నేపథ్యంలో ముందుగా ఇద్దరు పిల్లలంతా తోసేసి దాని తర్వాత బాబుని తీసుకొని ఆమె దూకినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బాబుకు కొంతమేర ఈత వచ్చిన నేపథ్యంలో బాబు అక్కడ ఉన్న కర్ర సహాయంతో బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా ఎవరైతే మృతురాలు ఉన్నారో దాని తర్వాత ఇద్దరు పిల్లలు కూడా ముగ్గురు కూడా బావిలోనే పడి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పిల్లోడు అక్కడ నుంచి తమ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా వెళ్ళి అక్కడ వెతకడంతో ఒకసారిగా కూడా మృతదేహాలన్నీ బయటకు వచ్చినట్టుగా ఒకటి తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం ఇదంతా కూడా చూస్తున్నాం. ఎల్కిచెర్ల గ్రామంలోని వాళ్ళ మృతురాలు ఇంటి వద్ద అయితే ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఎల్కిచెర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి కూడా మనతో పాటు మృతురాలకు సంబంధించిన బంధువు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది అసలు, ఇట్లా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి, ఏమైంది అసలు కుటుంబ కలహాల ఎట్లా? వాళ్ళిద్దరు ఆల్మోడ్ ఏమైందంటే, మనం గొర్రెలు తెచ్చినాం, అప్పులు ఉన్నాం, బోర్ వద్దు, బోర్ ఇప్పుడు ఎందుకు వేద్దాం, మనకేం అవసరం, ఇప్పుడు బోర్ వేయనీకే నిదానంగా వేసుకుందాం బోర్. కానీ ఇప్పుడు నిన్న ఇల్లు రిపేర్ చేసి కలర్ వేసటాలకే 3 లక్షలు అయినాయి. అంతా కుమ్మి కూలగొట్టి కొత్తగా కట్టినరు. కొత్తగా కట్టినాము. మనది ఇక్కడ సంపు అయిపోయినందలేదు, కాంపౌండ్ అయిపోయినందలేదు. మళ్ళీ ఈడికే 20-30 లక్షల అప్పులు ఉన్నాయి. మళ్ళీ ఇంకేం తప్పు ఎందుకు ఎక్కువ చేస్తావు, నీ చెప్తే ఎందుకు వినవు, ఎప్పుడు నీ మాటలే గినాలనా అని ఆమె అన్నది. ఆమె అన్న తర్వాత ఒక బోర్ వేసిండు. అట్లే చెప్తేనా కూడా 360 ఫీట్లు వేసిండు. 360 ఫీట్లు వేసినావు పోతేవా ఇంకా బోర్ దగ్గర అంటే, నేను ఇంకొకటి వేసి చూస్తా అని అన్నాడు. అంటే ఇంకా నీ ఇష్టం పోరు నాయన, ఇంకా నీవు ఎప్పటికున్నా నా ఇదే బతుకు చేస్తున్నావు, నువ్వు అదే బతుకు చేస్తున్నావు ఇంకా అని ఈడో దారిని పోయిండు, ఆమె దారిని పోయి బాయిలో పిల్లలు వేసుకొని బాయిలో పడి చచ్చిపోయింది సార్. ఇంతకుముందు ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉండేటివా గతంలో? ఏం లేకుండే సార్. వాళ్ళు కుషువిని తెచ్చుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బోర్ బండికి వెళ్ళే వచ్చింది బాధ అంతా. బోర్ కాడుకోకుంటే ఈ కంపెనీ లేదు, జోలే లేదు. బోర్ కాడుకోకుంటే యథావిధిగా ముద్దుగా ఉంది సార్. మంచిగా ప్రేంటిన్ వేసుకున్నారు, వాళ్ళ ఇల్లు మంచిగా సుగ్గి చేసుకున్నారు అనుకున్నారు. శవల పడ్డారు, నెలల కొలి గిమ్మి మట్టం కట్టినరు, కాంపౌండ్ అంతా కట్టినరు. ఇంకా ఇది కాంపౌండ్ అయిపోనందలేదు, సంప అయిపోనందలేదు, మన వర్షానేమి ఎండిపోతలేదు బోరేనికే. నీకెందుకు ఆ బాధ, ఉన్న బాకులు ఇట్లే ఉన్నాయి, మంది ముందలు ఎందుకు నాకు అట్లా పనిచేస్తావు అంటే, ఆ భర్త అయినకుండా పోయి బోర్ వేసిండు. ఫస్ట్ బోర్ వేస్తే ఉడక సముదాయించి చెప్పింది. సెకండ్ బోర్ ఉడక మళ్ళీ నేను అట్లే చేస్తా అన్న తర్వాత ఆమె ఇంకా నీవెంత చెప్పి చేస్తావు, అన్నీ అప్పులప్పాలు చేస్తావు, పిల్లల పెళ్ళిళ్ళు చేయవేం చేయవు అన్నది. పిల్లలు తీసుకుపోయింది. ఇద్దరు పిల్లలు, జంగమ్మ, ముగ్గురు, పిల్లగాడు, 4 పడ్డారు సార్. పిల్లగాడు ఎట్లనో జారి ఈదుకుంటా కట్టె పట్టుకొని బయటికి వెళ్ళి ఇచ్చిండు. ఇంతే సార్ పోల ఇద్దరు పరిస్థితి అయితే. పిల్లగాడు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి, దారిలోకి వెళ్ళి ఇంటికి వచ్చి అక్క చెల్లెలు అమ్మ బాయిలో పడరా అని చెప్తే ఇంటికాంటి పోయినాం. బోరు బండి చెలకలు నడుస్తూనే ఉంది. ఇంకా బండికాడికి ఫోన్ చేస్తే బండికాడ వాళ్ళు వచ్చి మునిగి దేవులాడితే అర్ధగంట సేపు దొరికింది సార్. ఫస్ట్ తల్లి దొరికింది. తల్లి దొరికినాక చిన్నపిల్ల దొరికింది. చిన్నపిల్ల దొరికినాక పెద్ద పిల్ల దొరికింది.
ప్రస్తుతం ఇప్పుడు పిల్లాడు బయటకు వచ్చిండుగా, పిల్లగాని ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్, పిల్లగాని ఆరోగ్యం మంచిగా ఉంది. ఎస్ఐ సార్ అడిగిండు, మా అమ్మ దుంకమని చెప్పింది. ముగ్గురిని వేసుకొని నన్ను కూడా వేసుకొని దుంకింది. నేను కొద్దిగా జారి కొంచెం బో తినలేదు, ఈదుకుంటే ఆ దారికి వచ్చి ఇంకా కట్టె పట్టుకొని బయటికి వెళ్ళి వచ్చిన. ఇంటికి వచ్చి మా అన్నకు చెప్పిన అని చెప్తున్నాడు సార్ పిల్లగాడు. మొత్తానికైతే కూడా చూస్తున్నాం, పూర్తిగా కూడా ఎల్కచెర్లలో ఒక విషాద ఛాయలు కూడా తెలుస్తుంది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు పూర్తిగా చనిపోయినట్టుగా కూడా తెలుసు. ఇటు జంగమ్మ కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక వాళ్ళ బాబు మాత్రం బతికి బట్టగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా క్షణికావేశంలోనే ఇదంతా జరిగింది. ఏదైతే మొదటగా బోరు వేసిన నేపథ్యంలో ఆ బోరు పడకపోవడంతో ఇంకో బోరు వేయాలంటూ కూడా భర్త చెప్పారు. అయినా ఈ భార్య మాత్రం వేయొద్దంటూ చెప్పినా కూడా వినకుండా బోరును వేశారు. దీంతో ఆమెకు ఒకసారిగా కూడా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో క్షణికావేశంలో వెళ్ళి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా